పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఏకంగా ఒక యువతికి హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో చివరికి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. దీనిపైన ఇప్పటికే ఆ యువతి తండ్రి ఫిర్యాదు చేయడం, ఎవరైతే ఇంజెక్షన్కి ఇచ్చారో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం, ఇదంతా అయితే గతంలోనే జరిగిపోయింది. అంటే దాదాపు 10 రోజుల క్రితం ఈ ఘటన మొత్తం కూడా జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా తీవ్ర మనోవేదనలో ఉంది. తన కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురు కొద్ది రోజుల్లో తన కుటుంబాన్ని మొత్తం కూడా పోషిస్తుంది. చేతికి అందిన కూతురు ఈ విధంగా చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం తండ్రి ఎవరైతే ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి రమణి అనే యువతికి సంబంధించిన తండ్రి చిరంజీవి ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. ఏం చెప్పాలనుకున్నాడు అతను? ముందుగా అతను అడుగును. చిరంజీవి గారు, మీరు అసలు ముందుగా ఏం చెప్పాలనుకున్నారు మీ అమ్మాయికి జరిగిన ఈ అన్యాయం పట్ల? మా అమ్మాయికి జరిగిన ఈ అన్యాయం ఎవరికి జరగదు. దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరికీ కఠినంగా శిక్ష పడాలి. మా అమ్మాయికి ఇంజక్షన్ ఇచ్చిన మనోహర్కు, వాళ్ళ అమ్మకు, వాళ్ళ తమ్మునికి ఈ సోషల్ మీడియాలో ఏదైతే దుష్ప్రచారం చేసిండో అతను ఎవరు, వేదాంత్ మీడియా అతను, వీళ్ళకి మాత్రం చాలా కఠినంగా శిక్ష, మళ్ళీ ఏ అమ్మాయికి ఇలా జరగదు. ఇదే నేను చెప్తున్నా. వీళ్ళకైతే చాలా శిక్ష అయితే కఠినంగా పడాలి. ఒక అమ్మాయికి ఇట్లా మీకు తెలియకుండా తప్పుడు ప్రచారం ఏ విధంగా చేసిండ్రు తెలుసుకునే ఉండే ఏమైంది మరి, ఇట్లా ఇది జరిగిందా లేదా అని. మా అమ్మాయికి ఇలా తప్పుడు ప్రచారం వల్లనే నా క్యారెక్టర్ అనేది బ్లేమ్ చేసిండ్రు. నేను సమాజంలో తలెత్తుకొని తిరగలేననే మనస్తాపానికి గురై ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. సూసైడ్ సెల్ఫీలో ఇట్లా ఆమె ఇవే విషయాలు చెప్పింది. నేను ఇంత మంచి స్టూడెంట్ను, మంచి టీచర్ను, నేను వద్దని చెప్పిన అమ్మాయికి వేరే సంబంధం చూసుకున్నాం. చెప్పినా కానీ వినకుండా నాకు ఇట్లా ఇంజక్షన్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఇట్లా మేము కేసు పెట్టినాం, అవుతుంది. అయిపోతే నేను ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ, తమ్ముడు ఒక మీడియా, వేదాంత్ మీడియా అని మీడియాలో పోయి ఒక లాయర్ని పట్టుకొని నా మీద చాలా కఠినంగా దుష్ప్రచారం చేయడం జరిగింది. దీనివల్ల నేను మనస్తాపానికి గురైపోయినా. నాకు ఇక ఫ్యూచర్లో బతికే క్యారెక్టర్ లేకుండా చేసిళ్ళు నన్ను అని చెప్పి ఒక మనోవేదన గురై ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే ఇదే, ఇలాంటి విషయం ఇంకా ఏ అమ్మాయికి జరగవద్దు. ఈ సోషల్ మీడియాలో తప్పు ప్రచారాలు చేయవద్దు. ఈ వేదాంత్ మీడియా కానీ ఏ మీడియా కానీ మీరు ఏదైనా ప్రచారం చేయాలనుకుంటే అది తెలుసుకోండి ముందుగా, అది వాస్తవమా కాదా అని. మీరు ఒక తప్పు చేయడం వల్ల మీ ఛానల్కు రేటింగ్ రావడం కోసం మీరు చేయడం వల్ల మా ప్రాణాలు, మా అమ్మాయి ఇప్పుడు ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ చదివే స్టూడెంటు, అమ్మాయి చనిపోయింది. ఎప్పుడు తెలిసిందండి మీకు మనోహర్ గారు? మీకు మనోహర్కి సంబంధించి అతనికి ఈ హెచ్ఐవి ఉందన్న విషయం ఎప్పుడు తెలిసింది? అంటే పెళ్ళి సెట్ అయ్యాక తెలిసిందా, లేకపోతే ఎప్పుడు తెలిసింది ఇదంతా కూడా? ఇప్పుడు మామూలుగా అయితే వాళ్ళ ఫాదర్ చనిపోయింది ఇదే విషయంలో, అప్పుడే తెలిస్తే అమ్మాయికి తెలియదు కదా. తెలిసినా అమ్మాయికి చెప్పిండు. ఏదంటే వాళ్ళ అమ్మ, నేను మందులు తీసుకోలేదు, నేను ఇప్పుడు 24 ఏళ్ళ నుంచి నేను బతుకుతున్నా, ఇదేం పెద్ద వ్యాధి కాదు, మేమున్నాం కదా, మాలాగా నువ్వు ఇట్లా ఉంటావు అని చెప్తే అమ్మాయి నమ్మింది. అమ్మాయికి ఎప్పుడైతే వ్యాధి గురించి తెలుసుకున్నాడు, తెలుసుకున్న తర్వాత వ్యాధి వస్తే పోయేది కాదు, పిల్లలకు వస్తుంది, ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది అని తెలియడం జరగానే అబ్బాయిని వద్దని చెప్పేసినాం. వద్దని చెప్పి వేరే సంబంధం ఇట్లా మాట్లాడుకుని నన్ను వదిలేసి నువ్వు వేరే ఎట్లా చేసుకుంటావు అని చెప్పి మా తమ్ముడు జరిగిపోవడం వల్ల ఇప్పుడు మాకు రిలేషన్ అయితే అందరం కలిసిపోయినాం. దాంట్లో కలిసిపోయే వరకు దినాలు 10 రోజులు అయిన తర్వాత ఒక 2 డేస్కు మేము మార్కెట్కి వెళ్ళేది చూసి మా అబ్బాయి, అమ్మాయి ఇద్దరు ఉంటే మా అబ్బాయికి ఫోన్ చేసి నీకు పార్సల్ వచ్చింది, సెంటర్ వరకు రా, కొరియర్ తీసుకొని పోదువు అని ఏదో చెప్పే వరకు మా అబ్బాయి బయటకు వెళ్ళని చూసి, ఒంటరిగా ఉన్న చూసి లోపలికి వచ్చిండు. మా అమ్మాయి లోపల ఉంది, తమ్ముడే కదా ఫోన్ వస్తే బయటికి పోయి మళ్ళీ వచ్చిండు అని అనుకునే వరకు మంచం మీద పడుకుంటే వచ్చి మన అమ్మాయి మీద కూర్చొని ఇంజక్షన్ ఇచ్చి మీ మమ్మీ డాడీ చెప్తే చంపేస్తా, నువ్వు పెళ్లి చేసుకున్న అబ్బాయిని ఇలా చంపేస్తా అని చెప్తే అమ్మాయి భయపడి 2 డేస్ వరకు మాకు చెప్పక ఇలా ఫోన్లో అబ్బాయి వాళ్ళ అమ్మ, తమ్ముడు నువ్వు ఎవరికి చెప్పకు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకు, ఏదో పారాసెటమాల్ గోళీలు వేసుకో, నొప్పులు వేస్తున్నాయని చెప్పడంతో 2 డేస్ వరకు అమ్మాయి అలాగే ఉంది. 2 డేస్ తర్వాత ఏమైందంటే చాలా ఇట్లా వీక్నెస్ అయిపోతే మేము ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇట్లా పట్టుకొని చూసే వరకు ఏముందంటే ఇట్లా అయిపోయింది. ఇక్కడ ఇంత లావ్ అయితే ఏమైంది ఇలా అని చెప్తే అప్పుడు డాక్టర్ చెప్పింది, ఇట్లా నాకు ఒక అబ్బాయి ఇంజక్షన్ ఇచ్చిండు. అంటే ఏమి ఇచ్చిండో నేను ఇలా చూసుకోలే అని అంటే అప్పుడు ఏమన్నంటే మీరు పోలీసులో కేసు పెట్టింది, ఇది అమ్మాయి చాలా క్రిటికల్గా ఉంది, ట్రీట్మెంట్ చేయకపోతే అమ్మాయి మీకు దక్కదు అని చెప్తే అప్పుడు మేము
వాళ్ళకి ఫోన్ చేసిన వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తలే, మరి నువ్వేమి ఇచ్చినావు, ఏంది ఇది, ట్రీట్మెంట్ చేపిద్దామంటే ఎత్తపోయారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే అప్పుడు గట్కేసర్ హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళు వెంటనే గాంధీ హాస్పిటల్ పంపిస్తే ఆడ ట్రీట్మెంట్ చేస్తే అమ్మాయి అదే కోలుకుంది, ఓకే అయింది. ఇప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తాం, సంవత్సరం వరకు నీకేం కాదు, ఏమన్నా అయితే ట్రీట్మెంట్ ద్వారా తగ్గిపోతాయంటే అమ్మాయి సరే పర్ఫెక్ట్ అయింది. అయినాక 3-4 డేస్ తర్వాత ఈ అబ్బాయి కేసు పెట్టిన అబ్బాయిని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ మా అమ్మ తమ్ముడు ఇద్దరు కలిసిపోయి సోషల్ మీడియాలో ఏదైతే దుష్ప్రచారం చేసిందో దీనివల్ల అమ్మాయి మళ్ళీ లోన్లీకి వెళ్ళిపోయి చాలా మనస్తాపానికి గురైంది. అయినా కానీ మేము చెప్పినాం ఫోన్ చూడకు, ఏం చూడకంటే మా ముందు అలాగే ఉండేది. కానీ మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్లు చూడడం 2 days 3 days తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చి నా గురించి ఏం చెప్తుందో ఏమవుతుందో అని చెప్పే వరకు మొత్తం ఒక 8 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు మొత్తం బ్యాడ్ కామెంట్స్ పెట్టే వరకు వాళ్ళ పేరు ఇట్లా రాసి ఇప్పుడు ఈ వేదాంత మీడియా ఏదైతే ఉందో వాళ్ళని వాళ్ళ అమ్మను తమ్ముని వీళ్ళందరినీ ఎంత కట్టిన ఇంకో అమ్మాయికి ఈ విధంగా జరగవద్దు, ఎవరికి తప్పుడు ప్రచారం చేయొద్దు. నువ్వు చేసుకో కానీ అది నువ్వేమైనా చేయి కానీ ప్రచారం చేయి, అది వాస్తవమా కాదా అని తెలుసుకున్న తర్వాత నువ్వు ప్రచారం చేయి. తప్పుడు ప్రచారం చేసి మా అమ్మాయి జీవితాన్ని ఇప్పుడు ఆగం చేసి మళ్ళీ మా అమ్మాయి వస్తుందా? నేను చెప్పేది అదే, ఏదైనా కానీ వీళ్ళకైతే కఠినంగా శిక్ష అయితే తప్పకుండా పడాలి. మరి మీరు మనోహర్ ఒక్కరి మీదనే కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు కానీ అడ్వకేట్ కానీ ఇంకొక వేరే వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చారా? మరి ఇస్తారా నెక్స్ట్? ఇచ్చినాం. అమ్మాయి సూసైడ్ సెల్ఫ్లో మొత్తం రాసింది, దాని వల్లనే మొత్తం ఆ విధంగానే కంప్లైంట్ రాస్తాం. ఇప్పుడు వాళ్ళు నలుగురు, ఒక లాయరు, మీడియా వేదాంత్ మీడియా ఎవరైతే ఉందో వేదాంత్ మీడియా అతను, వాళ్ళ అమ్మ తమ్ముడు, మొత్తం ఒక 5-6 మంది పేర్లు ఉన్నాయి. తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఎవరైతే వాళ్ళు పెట్టిలో వాళ్ళ మీద ఇట్లా అన్ని కేసు పెట్టినాం. కేసు నడుస్తున్నాం. ఎప్పుడైనా ఇతను వచ్చాడా మీ ఇంటికి మళ్ళీ మనోహర్ కానీ అతని తమ్ముడు వేణు కానీ వచ్చి మిమ్మల్ని బెదిరియడం కానీ చేయడం కానీ అలాంటిది ఏమన్నా? ఇలాంటి విషయాలు బెదిరియడం ఏం లేవు. మార్కెట్లో మేము అమ్ముతాం, ఆ రోజు ఒకసారి ఇలా మాట అనుకున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. కానీ ఈ సోషల్ మీడియాలో ఒకటి ఇవ్వడం వలన ఇప్పుడు ఆ రోజు ఇంజక్షన్ ఇచ్చిన 2 days తర్వాత కేసు పెడితే అబ్బాయిని తీసుకుపోయి రిమాండ్లో ఉంచిండ్రు. వాళ్ళ అమ్మ తమ్ముడు ఇద్దరే బయట ఉన్నారు. వాళ్ళే ఈ మీడియాలో వెళ్ళి ఇది వాళ్ళని ఎందుకు ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు కదా, వాళ్ళని మరి అరెస్ట్ చేస్తామంటున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అరెస్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల ఉంచినామని చెప్పి ముగ్గురు అరెస్ట్ చేసి లోపల ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అందరూ. ఇది ప్రస్తుతం మనకు చిరంజీవి చెప్తున్నారు. అంటే తన కూతురికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా చూడాలి. సరే, జరిగిన ఘటన పక్కన పెడితే దాని ద్వారా జరిగిన ప్రచారం ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లుగా ఒక పెళ్లిగానే అమ్మాయి గురించి ప్రసారాలు చేయడం, వరుసగా కథనాలని అంటే వాళ్ళ ఇష్టానురీతంగా వాళ్ళ రేటింగ్లు పెంచుకోవడం కోసం లేదా వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసం ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం చేశారో ఆ ప్రచారం చేయబట్టే తన కూతురు వాటిని చూసి తీవ్ర మనస్తాపానికి గురై దాదాపు 3 పేజీల సూసైడ్ నోట్ రాసింది. అందులో మొత్తం కూడా ఇదే విషయాన్ని చెప్పింది ఆమె. తాను ఇక భవిష్యత్తులో తన దగ్గరికి ఎవరు రారు, తనని అంటరాని అమ్మాయిగా చూస్తారు, తనతోటి ఎవరు మాట్లాడరు, తనను దూరంగా పెడతారని కూడా ఆమె మొత్తం ఆ సూసైడ్ నోట్లో రాసింది. అంటే తన మనస్తాపం ఏ విధంగా తాను మానసిక వేదనను అనుభవించిందో అదంతా కూడా ఆ సూసైడ్ నోట్లో రాసింది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతుంది, అంటే అప్పటికే టీచర్ జాబ్ చేస్తూనే ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆ ఎంఎస్సి పూర్తయితే ఉన్నత ఉద్యోగం సంపాదించి తనకు చేతికి అంది ఉంటుంది, తన కుటుంబాన్ని పోషించడానికి కొంత ఆసరాగా ఉంటుందని తండ్రి చిరంజీవి భావించాడు. కానీ ఏదైతే ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, అమ్మాయిని చూపించడం, అమ్మాయి కుటుంబ సభ్యులను చూపించడం, వీటి ద్వారా ఏకంగా అమ్మాయి చనిపోయిన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. ఈ ఘటన పైన మొత్తం 4గురిని అయితే అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా తరలించారు. ఈ ఘటన మరొక కుటుంబంలో జరగకూడదు. ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళకి సంబంధించిన వివరణ తీసుకోవడం కానీ లేదా వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అనేది చూసిన తర్వాతనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి అనేది కూడా ప్రస్తుతం ఆ యువతి రమణి తండ్రి చిరంజీవి అయితే చెప్తున్నారు. కెమెరామెన్ గణపతితో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.